సంక్షేమ పథకాలను ఒకే పాటలో చాలా చక్కగా మారి వినిపించారు. ఒక పల్లెశనం పాడతారు, నిలబడదు. జన జన జన
సాధించినటువంటి ఘనత ఈ గడ్డకు దక్కింది, మా దామన్నకు దక్కింది. ఇలా తాను కనుక ఆ రోజు స్వచ్ఛంగా తెలంగాణ ఎందుకు అవసరమో ఎట్లా అవసరమో చెప్పకపోయి ఉంటే ఇంకా కూడా మనం సమైక్య ఆంధ్రలోనే కొనసాగేవాళ్ళం. ఆ వచ్చిన తెలంగాణను స్వేచ్ఛగా బతకడానికి ఇప్పుడు మనం ప్రజాపాలన తెచ్చుకున్నాం. ఆ ప్రజాపాలనలో ఇంకా ఇంకా కూడా తెలుసో తెలుగు మత్తు పానీయాల వైపు బానిసలవుతూ మనల్ని మనం హింసించుకుంటున్నాం. అందుకే మీ అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని వివరిస్తూ మనలో పడినటువంటి రుగ్మతాన్ని మనమే తీసివేసుకోవాలని చిన్న సమాధానం చెప్తూ సందేశం ఇస్తూ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మీ ముందుకు వచ్చింది మా ఈ కళాబృందం. 25 దాదాపుగా పల్లె పల్లె తిరిగిన మేము మళ్ళీ మీ ముందుకు ఇంత స్వేచ్ఛగా రాగలిగామంటే ఈ స్వేచ్ఛా పాలనని చెప్పడానికి నేను గర్విస్తూ మా నరసింహన్న యువతకు ఒక చిన్న సందేశాన్ని ఇస్తారు తన పాటతో. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా అక్కడ బాగుంది. ఆ పిలుపులో భాగంగానే నేను ఒక గాయకునిగా ఇప్పుడే ఈ సభా ప్రారంభం చేసినటువంటి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు జగ్గారెడ్డి సార్ స్వరణ సంస్కృతి సారథి భాషా సందర్భంగా కళాకారులందరూ తెలంగాణలో సంగారెడ్డి అన్నారు. ఇక పక్కకు దామాన పెద్ద పుల్లు తినేయగలరు. అది సింధు కూతుళ్ళ గారు సింహాసనం అన్నట్టు రామన్న ఆందోళన గడ్డలో కూర్చుంటే అది సింహ కూతులు అడ్డే ఉంటుంది. సింహం పులికి సింహం పక్క పులి అది. ఓకే వెలుగులో ఉన్న చీకటే గదరా నీకు దినదినో గంది గాలికి గంగాయి మందు మరిగితివి గంగుని గాలికి మరల్లో నిండారా మరిగితివి కన్న సంగతే మరిసితివి మరల్లో నిండారా మరిగితివి మనుషుల సంగతే మరిసితివి ఇది పురాణా దాచుకుంటివి అందాయి మత్తుకు మరిగితివి మత్తునే గాలికే వదిలితివి అందాయి మత్తుకు మరిగితివి మత్తునే గాలికే వదిలితివి ఎన్నెన్నో తీయటి కలలు కన్నాము ఎన్నెన్నో తీయటి కలలు కన్నాము నీ మీదే ఆశలు పెట్టుకున్నాము నిర్ణగా ఆశలు పెట్టుకున్నావు నీ మీద ఆశలు పెట్టుకున్నావు ఎన్నెన్నో తీయటి కలలు కన్నాము నీ మీదే ఆశలు పెట్టుకున్నావు ఎర్రని ఎండల్లో మండుతున్నావు కాదనకుండానే పంపుతున్నావు పెద్ద పెద్ద చదువుతున్నావు అని సాంస్కృతిక శాఖ తరఫున మాకు బాధ్యతలను అప్పచెప్పిండ్రు. అంతర్పు నాగరాజన్ ఎక్కడున్నా కొంచెం ఇక్కడ ఉండాలి. మరి అంతర్పుల నాగరాజన్న అదేవిధంగా మా పల్లె నరసింహన్న మా యాకన్న దాదాపుగా 70 మంది కళాకారులను ఈ గడ్డ మీదకి వచ్చినాం. ఈ ప్రజాప్రభుత్వ ఫలాలను మీరు మాటలలో చెప్తారు. మేము పాలన
మంచిగా ఉందిరా బాబర్ది. అవురా వారి ఇటువంటి ప్రజాపాలనేగా మనం కోరుకున్నది. ఏది ఏమైనా కానీ నాకు మాత్రం మస్తు సంతోషంగా ఉంది బాబా. ఏంద్రో మొత్తం ముచ్చట్లు ఏంది కదా? అవును ఇంతకు ముందు కష్టాలు కన్నీ తప్ప సంతోషమే ఉండేది కాదు. ఇలా ఆటలు పాటలు మస్తు సంతోషంగా ఉన్నారు. అవునా సంతోషంగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం, సంతోషంగానే ఉంటాం. ఎందుకు ఎరికైనానే స్వేచ్ఛా ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది మావా, ప్రజా పాలన మొదలైంది మావా. కనుకనే ఇంత సంతోషంగా ఉన్నాం. పాటలు పాడుకోవాలంటే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు మనం ఈ పాటలు ఇంత స్వేచ్ఛగా పాడుకోగలుగుతున్నాం. ఇంత స్వేచ్ఛగా పాడుకోగలుగుతాం, ఇంత స్వేచ్ఛగా ఆడగలుగుతాం. స్వేచ్ఛగా ఉందో తెలుసానా? 10 ఏళ్ళ నుంచి ఇంత స్వేచ్ఛను కోల్పోయామనిపిస్తుందన్నా. అవురా వారి ఇంత ముందుకు మనకు చేసినా నాయకులతో మాట్లాడాలంటే గడగడగడ వణుకుతాను. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం నాయకులతోటి, స్వేచ్ఛగా తిరుగుతున్నాం మన నాయకులతోటి. ఎందుకో తెలుసారా వారి? ప్రజాపాలన వచ్చిందిరా, ప్రజా ప్రభుత్వం తెచ్చిందిరా. అరే ఇప్పుడు ఏ నాయకుడైనా తప్పు చేసిందనుకో నిలబెట్టి అడిగే అధికారము ఈ ప్రజా ప్రభుత్వం ఇచ్చిందిరా మనకు. ఈ సమయంలో మన గద్దరన్న ఉంటే ఎంత బాగుండనా అన్నా. ఒకప్పుడు మన గద్దరన్న ఆ దొరగడిలో కూడగొట్టి ప్రజాప్రభుత్వం తీసుకొద్దామని ఎంతో కృషి చేశాడు. ఇప్పుడు మనకి ప్రజాప్రభుత్వం వచ్చింది, మన గద్దరన్న లేకపోయా. ఒకవేళ మన గద్దరన్న ఉంటే పాట కట్టి ప్రజల గొంతు అయ్యేవాడు, ఈ ప్రజాపాలన చూసి సంతోషించేవాడు. ఈ ప్రజా ప్రభుత్వం మన గద్దరన్నకు ఒక గొప్ప గుర్తింపుడు ఇచ్చేదన్నా. అన్నా గద్దరన్న లేదంటా? మనం ఎక్కడున్నా ఆయన మనతోనే ఉన్నట్టన్నా. ప్రజాపాలన వచ్చింది, ఆయన పాటకు విలువనిచ్చింది, ఆయన పేరు మీద గద్దరవాటను ప్రకటించింది. అంతేకాకుండా ఆయన జయంతిని పెంచి పెద్ద పండుగలా ప్రజల మాట కోసం, ఆగిపోయిన పాట కోసం మన ప్రభుత్వం మనతోనే ఉండాలి, మన కోసం ఉండాలన్నా. జోహార్ గద్దరన్న! పెళ్లి కట్టేమో చేసుకోకుండా లేకపోతే ఇంగ్లీష్ కూడా కూర్చుంటావా? ఎవరు చూడు నా పెళ్లి గురించి అడుగుతారు. ఇంత చదువు చదివినా 10 ఏళ్ల సార్లు కొలువులు లేకపోయా. ఇక నేనేం చేయనే, కొలువులు ఏంది, నేను ఎక్కడ పోలే. ఇక నాకు కూడా ఇస్తాడు పిల్లని, నాకేడవుతుంది పెళ్లి. నీ వయసులున్నాగా నువ్వు 2 పెళ్లి చేసుకుంటావు. ఏడాదిగా అది ఇదంతా ఉండదు కానీ అరే నువ్వు ఇంతగా చదువు నీకు ఇంత ఎక్కలేదా? అరే మన ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది, యువ వికాసం అనే పథకంతో యువతకు చేయుతనిస్తూ కొలువులేస్తుందంటారా? మంచి చదువుకొని నౌకరి చేయరా? అమ్మా అంతేనానే, ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ఇక నేను కూడా చదువుకుంటా, గొప్ప తెలుగు సంపాదిస్తానే, గొప్ప తెలుగు సంపాదిస్తా. ఓ అన్న సీరియస్కో, ఓ తమ్మి సీరియస్కో, ఓ కాకా సీరియస్కో. అరే ఏం కదా సీట్లు వస్తున్నావు, ఏం సంగతి? పెళ్ళిగా చేసుకున్నావా ఏంటి? అరే ఊకోదా, ఊకే అవే పరేషాన్ని. పెళ్లి కాదే, నాకు నౌకరు వచ్చింది, టీచర్ కొలు వచ్చింది. గత 10 సంవత్సరాలల్లా ఒక్కసారి కూడా డిఎస్సి నోటిఫికేషన్ వరలే, ఒక్కోళ్ళకి జాబులు రాలే. కానీ మన ప్రజా ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం కాకముందే డిఎస్సి వేసింది, నాకు టీచర్ కొలు వచ్చాడని వేసింది. మస్తు సమయం ఉన్న తాత. సంతోషం సంతోషం ఆయన. ఓ రతిగా నీ కొడుకు నౌకరు గురించి చదువుతున్నాడుగా, మనం వచ్చి నారా నౌకరి వచ్చిందని గంట మీద ఆడుతాందిరా ముసలా. నా కొడుకు పోలీసు నౌకరు వచ్చింది.
ఈ 10 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోయా. వాడు ప్రైవేట్ నౌకరు చేసిండు, వాడు చదివిన చదువుకు చేస్తున్న ఉద్యోగానికి అసలు పొందాలే కూడా పోయా కదా. కానీ మన ప్రజా ప్రభుత్వం వచ్చినాక యువ వికాసం అనే పథకం ద్వారా నా కొడుకు పోలీసు నౌకరు వచ్చింది. ఇలా వాడి సంతోషం చూసి నా కళ్ళని తిరుగుతానే. రోజు మా ఇంట్లో పండుగ చేసుకుంటానే. తెలంగాణ సంస్కృతి శాఖ ద్వారా మనం ముందుగా ఈ రోజు లాంఛనంగా ప్రారంభించుకుని కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఏమి గతంలో 10 ఏళ్ళు అనారోగ్యం పాలైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదములో నడిపిస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ గారి అభివృద్ధి ఫలాల ఏవిని ఇప్పుడు మనం అందరం కళ్ళారా చూస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో తను ముందుంటూ అన్ని కార్యక్రమాలను నడిపిస్తూ
ప్రగతి పథం సకల జనహితం ప్రజా ప్రభుత్వం స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. పట్ల సంజీవ రెడ్డి గారు మరి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. జగ్గారెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే సంగారెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఈ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఏఎంసీ చైర్మన్ రాయగోడ్ మరి సుధాకర్ రెడ్డి గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కౌన్సిలర్స్ డాకూరి శివశంకర్ గారు మరి వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి భాగ్యలక్ష్మి గారు, శ్రీమతి ఉల్వల మాధవ వెంకటేశం గారు, జైరాబాదు మార్కెట్ కమిటీ కౌన్సిలర్ శ్రీమతి జగియ సుల్తాన గారు, మరి శ్రీమతి భవానీ నాగరత్నం గౌడ్ గారు, శ్రీమతి పట్లల్ల రేఖా ప్రదీప్ గారు, కె నాగరాజు గారు, రంగా సురేష్ గారు, దుర్గేష్ గారు, శ్రీమతి పులుగు లక్ష్మి గారు, శ్రీమతి బడిగే సుమిత్ర సత్యనారాయణ గారు, ఆకుల సత్యనారాయణ గారు, అదేవిధంగా సిద్దిపేట హరి వేదిక మీద రావాలనుకుంటున్నాను. కౌన్సిలర్లు ఎవరున్నా కాంగ్రెస్ పెద్దలు వేదిక రావాలని స్వాగతం సుస్వాగతం. సార్ చంద్రశేఖర్ గారు మరి పూల మొక్కలు బహుకరిస్తున్నారు. రెడ్డి గారు కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వేదికపైకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు మల్వేలి సంగమేశ్వర్ గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని జరుపుకోవడానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు మనకి గౌరవ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు, హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారికి, అట్లాగే మనం చేపట్టడం జరుగుతుంది. ఈ విజయోత్సవాల కార్యక్రమము ఈ రోజు నుంచి మొదలుకొని డిసెంబర్ 7వ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. సో ముఖ్యంగా ఈరోజు మనకు హైదరాబాద్ నుంచి మనకు కల్చరల్ టీం మనకి అంతర్పురం నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు మన కల్చరల్ టీం రావడం జరిగింది. సో వారికి ఇక్కడ వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో 19వ తారీఖు నుంచి మనకు డిసెంబర్ 7వ తారీఖు సారథి ఆధ్వర్యంలో సో ప్రతిరోజు కూడా 3 గ్రామాల చొప్పున ఈ ఒక్క మొట్టలే విధంగా ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళడానికి మనకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటాం సార్. సో కాబట్టి మరి ఈనాటి ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు
మరి పేరు పేరున నమస్కరిస్తూ ఇక్కడ ఇచ్చేసిన సంగారెడ్డి జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన నాయకులకి పెద్దలకి అందరూ కూడా నమస్కరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఎంత చేసినా చెప్పుకోదు. గత ప్రభుత్వం కొంచెం చేసినా కానీ దాన్ని మరి పెద్దగా మనకి మరి భూతద్దంలో చూపించే పరిస్థితి ఉండేది. మరి 6 పథకాలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి ముఖ్యంగా బస్సు ఫ్రీ ఇవ్వడం, గ్యాస్ 500కి ఇవ్వడం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం, మరి ఉద్యోగాలు ఇవ్వడం, ఇలా చేస్తూ మరి పోతున్న ప్రభుత్వం గంట బజాయించి చెప్పడం లేదు. ప్రజాపాలన ఎట్లా ఉండే ఇప్పుడు మరి మనకు వచ్చిన 11 నెలల్లో ఏ విధంగా మన పాలన ఉందో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి అండగా ఉండి ప్రజల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నిర్మలక్క గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు మరి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు, మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోదరిమణి నిర్మల జగ్గారెడ్డి గారు, మరియు ఎందుకంటే ఈ సంగారెడ్డిలో ఒక పెద్ద ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఒకరు సింహం అంటే ఒకరు పులి అని చెప్పేసి, అటువంటి సోదరు జగ్గారెడ్డి గారు, మరి వేదిక పోయినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చేపడతా ఉన్నామంటే సక్సెస్ఫుల్గా ఒక సంవత్సరం, మనకి ఇప్పుడు డిసెంబర్ వస్తే 7th వస్తే మనకు ఒక సంవత్సరం కంప్లీట్గా పూర్తి అవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత నిజంగా ఏంటంటే మనం వలస పాలకుల గురించి మనము ఈ తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మన ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఒకటి సమస్యల మీద అడగాలి, ఒక లీడర్లను కలవాలంటే, నాయకులను కలవాలంటే కూడా కలవలేకుండా పోవడం జరిగింది. అసలు ఏ సమస్యలు చెప్పుకుందామన్నా మొత్తము వాటిని అణిచివేసి వారి మీద కేసులు బనాయించడము అట్లాంటివి చేయడం జరిగింది. దానికంతా ఎదురు తిరిగి ప్రజలందరూ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ప్రజాస్వామ్యం వచ్చినట్టు అందరు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు కూడా ఫీల్ అవుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు ఇంత మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మేము ఇచ్చినాం, మా ప్రభుత్వం ఆ స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలంతా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, అసలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడే 11 నెలలు కాలేదు, ఒక సంవత్సరం కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే ప్రతిపక్షాలు పెద్ద గగ్గోలు పెడతా ఉన్నాయి. ఇన్ని సమస్య మనం ఇచ్చిన హామీలలో ఎక్కమట్టుకు అన్ని హామీలు కూడా 6 గ్యారెంటీల నెరవేరడం జరిగింది. తర్వాత ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు లేక గత 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో నోటిఫికేషన్లు వచ్చినాయి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఎంతో మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. నర్సు ఉద్యోగాలు కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ, తర్వాత టీచర్ ఉద్యోగాలు కానీ, ఇంకా ఎన్నో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజే గ్రూప్ 3 ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాం. గతంలో అసలు ఎలాంటి గ్రూప్ ఎగ్జామ్స్ ప్రతిసారి పోస్ట్పోన్ చేయడము జరిగింది. తర్వాత అదొకటే కాకుండా విద్యా వైద్యం మీద, తర్వాత రైతుల సమస్యల మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా 150 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి
150 నుండి 200 కోట్లు వచ్చి ఒక సంవత్సరం జరిగింది. కానీ వీరు మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయినా కూడా, మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ అతి తక్కువ సమయంలో 150 నుంచి 200 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా మహిళలకు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మొత్తం రిటర్న్ ఇవ్వడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి పావలా వడ్డీ వారికి తిరిగి ఇచ్చేది. కానీ గత 10 సంవత్సరాల నుంచి మహిళలకు ఎన్నో కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతుంది గత ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి వడ్డీ తిరిగి చెల్లించడం జరిగింది. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని గతంలో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు రుణమాఫీ అని చెప్పడం జరిగింది. రుణమాఫీ ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం, మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేయడం జరిగింది ఇప్పటి వరకు రైతులకు అని చెప్తా ఉన్నాం. దాని మీద కూడా ప్రతిపక్షాలు పెద్ద గగ్గోలు పెడతా ఉన్నాయి. చెప్పాము మేము, ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదొకటే కాకుండా ఇక కొత్తగా రైతు బంధు అని చెప్తా ఉన్నారు. దానికి కూడా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తా ఉన్నది. ఎందుకంటే మీరు ఖజానా ఖాళీ చేసిపోయారు, ఆ ఖజానాను భర్తీ చేసుకొని తర్వాత ఇంకొకటి బడ్జెట్ కూడబెట్టుకొని ఖర్చులు తక్కువ చేసుకొని అన్ని హామీలు నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదొకటే కాకుండా రైతు బంధు కూడా మీకు మళ్ళీ ఇస్తాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా స్కిల్ యూనివర్సిటీని మనం మొన్నటికి ముందు శంకుస్థాపన చేసి స్కిల్ యూనివర్సిటీని కూడా మనం ఫౌండేషన్ స్టోర్ వేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా ఇంకోటి యువత పెడదోవ పడుతూ ఉన్నది, చెడుదోవలు పడుతూ ఉందని చెప్పేసి ఈ మాదక ద్రవ్యాలను మొత్తం నిరోధించే విధంగా మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ నార్కోటిక్ డ్రగ్స్ ని ప్రివెన్షన్ యాక్ట్ ని అమలు చేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా ఎంతో మందికి గత 18 సంవత్సరాల నుంచి అసలు ప్రమోషన్లు అనేటివి లేవు. టీచర్లు ప్రమోషన్లు లేకుండా గత 18 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం 20,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి తర్వాత ఎంతో మందికి ట్రాన్స్ఫర్లు కూడా జరిగింది. ఇంకా ముందు ఈ ప్రభుత్వాలు ఇచ్చి ప్రతిపక్షాల నోరు రూపించే విధంగా ముందు ఇంకా ఎన్నో ప్రణాళికలతోని, ఇంకో ఎన్ని సంక్షేమ పథకాలతోని, ఇంకా కూడా ఈ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోని ఇంకా ముందుకు పోతుంది అని చెప్పేసి ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలందరికీ, చాలా మందికి ప్రజలకు అందరికీ ఏం చెప్తా ఉన్నానంటే, ఈ ప్రతిపక్షం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మొత్తం అబద్ధాన్ని నిజం చేసే విధంగా మొత్తం అబద్ధాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంత ప్రణాళికలతోనే అభివృద్ధి చేస్తూ ఉంటే కూడా అసలు ఓర్వలేక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని బురదలే కార్యక్రమం తీసుకుంటా ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్తా ఉన్నాను. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే ఎవరైతే ఈ మనం చేసిన స్కీమ్స్ మీద ప్రజలలో తీసుకొని పోయి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలలో తీసుకొని పోయి వారికి తగిన బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఎస్ కృష్ణారెడ్డి గారు, జోగుపేట మాజీ. నిజమైన స్వేచ్ఛ స్వర్గం ఉంటుంది, అదే శిలారపు దామోదర రాజనరసింహ గారి పరిపాలనా విభాగం. అది వారి అమూల్యమైనటువంటి వాళ్ళు 11 మాసాల ప్రజాపాలన, డిసెంబర్ 8 ఒక సంవత్సరము పూర్తి చేసుకుంటున్నాము. రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయి, మా తలరాతలు మారుతాయి. మా రాష్ట్రం మాకు వచ్చింది, మా పాలన మాకున్నది. ఇది స్వయం పాలన, ఆత్మగౌరవంతో కూడిన పాలన. మేము అనుకున్నది అవుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మాకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుంది. అన్నిట్లో ముఖ్యమైనది
తెలంగాణ సమాజానికి కావాల్సింది స్వేచ్ఛ. ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా మాకు ప్రశ్నించే తత్వం ఉన్నది. తెలంగాణ చరిత్ర ఎప్పుడు కూడా పోరాటాలతో కూడిన చరిత్ర, నిరంకుశ పాలనకు వ్యతిరేకమైన చరిత్ర. కానీ ఈనాడు మళ్ళీ మేము మా రాష్ట్రాన్ని సాధించుకున్నాము, మా పాలనకు మాకు వచ్చిందని చెప్పి కలలు కన్నాము. దురదృష్టం ఏంటంటే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన, ఎక్కడ స్వేచ్ఛ లేదు. ప్రశ్నిద్దామంటే పోలీసులు. అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకైంది? మా ఉద్యోగాలు మాకు కావాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించింది, గౌరవించింది, తెలంగాణ కళకు సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ అయితే 9.5 సంవత్సరాలలో ఒక కుటుంబ పాలన, ఒక నిరంకుశ పాలన తీసుకొచ్చింది. ఈనాడు మనం చూస్తున్నాం స్వేచ్ఛ ఉన్నది మనకు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది 6 గ్యారెంటీలు. ప్రధానంగా ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణము మీరు ఈరోజు అనుభవిస్తున్న స్త్రీలు. అదే రకంగా ప్రతి ఇంటికి, పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితము, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ పథకం అంటే మనకందరికీ గుర్తొచ్చేది ఆ మహాన్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేదవాని ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిది. పేదవానికి ప్రమాణంతో కూడిన విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిది. ఈ సిద్ధాంతాన్ని నమ్మింది. ఆనాడు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2011లో ఆ శస్త్రచికిత్సలకు రేట్లు ఫిక్స్ చేస్తే సుమారు 13 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1365 శస్త్రచికిత్సలకు 22% రేట్లు పెంచిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షలు కాదు 10 లక్షలు చేయాలి. పేదవాని ఆరోగ్య బాధ్యత మాది, మేము కాపాడుకోవాలని చెప్పి ఆనాడు మాటిచ్చి మాట నిలబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు రుణమాఫీ 50,000 కానీ, 1,00,000 రూపాయలే కానీ, 1,50,000 కానీ రుణమాఫీ చేసింది. ఇంకొక 10,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మీతో సౌమ్యంగా మేము మనవి చేస్తున్నాను. రాజకీయాలు ఓట్ల గురించి కాదు. తెలంగాణ ప్రాంతంలో మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. భూ సంస్కరణ తీసుకొచ్చింది ఆనాడు ఇంద్రమ్మ. ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది ఆనాడు ఇంద్రమ్మ. ప్రతి గ్రామంలో ఇల్లు మంజూరు చేసి ఇచ్చింది ఇంద్రమ్మ. మళ్ళీ ఈనాడు ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వాలనే తపన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500, 4,000 ఇల్లు మంజూరు చేయబోతున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. విద్య, ఒక రాజకీయ నాయకుడికి, ఒక ప్రజాప్రతినిధికి ఒక ఆలోచన ఉండాలి. ఈ సమాజం నాది, ఈ ప్రాంతం నాది,
ప్రాంత ప్రీతి ఉండాలి. నా పిల్లలు అన్ని రకాల సౌకర్యాలతోటి పాఠశాలకు పోవాలి, లేదా రెసిడెన్షియల్ కళాశాలలో ఉండాలి. గత 10 ఏళ్లలో డైట్ ఛార్జీలు పెరగలేదు. ఈనాడు కాస్మెటిక్ ఛార్జెసే కానీ డైట్ ఛార్జెసే కానీ సుమారు 60% 80% పెంచింది. ఈ రోజు పిల్లలకు డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈనాడు నేనే స్వయంగా ప్రతి మండలంలో ఉన్న కస్తూర్బానే కానీ మోడల్ స్కూల్సే కానీ రెసిడెన్షియల్ స్కూల్సే కానీ ఏ పాఠశాలకు పోయినా ఏ రెసిడెన్షియల్ స్కూల్కు పోయినా ఎక్కడైనా గొంగడక్కడే ఉన్నది. ఈనాడు మీ కళ్ళారా చూస్తున్నారు. ఇదే సంగుపేట అందరూ ప్రాంతంలో ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో మీ అందరూ తెలిసిన విషయమే. ఆనాడు 400 కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి జేఎన్టీ తీసుకొచ్చినాం. మీ ఆశీస్సులతోటి ఈనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి మన ప్రాంతానికి మళ్ళీ 60 కోట్ల రూపాయలతోటి కొత్త ఆసుపత్రి, మన ప్రాంతానికి మళ్ళీ నర్సింగ్ కాలేజ్ కూడా మంజూరు చేస్తాము. ఆ పాఠశాల మొదలు కాబోతున్నది త్వరలోనే. 40 కోట్ల రూపాయలతోటి ఒక నర్సింగ్ కళాశాల. ఈనాడు మన మూతం ఒట్టిపల్లి ప్రాంతంలో ఆనాడు మార్కెట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు మళ్ళీ 12 కోట్ల రూపాయలతోటి 30 పడకల ఆసుపత్రులు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాం. మీ అందరూ సాక్షులు. 2002, 2003లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రకటన చేసిరు. సింగూరు జలాలు ఆందోళన కాన్సెన్సీ రైతుల హక్కు మేము నీరిస్తామని చెప్పి చెరువులు నింపుతామని చెప్పి ఆనాడు 110 కోట్ల రూపాయలతోటి సింగూరు కాలువ తీసుకొచ్చి చెరువులు నింపేసి ఘనత రాజశేఖర రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనాడు ఈనాటి వరకు కాలువ మరమ్మతులు లేవు. కానీ మళ్ళీ ఇప్పుడు 168 కోట్ల రూపాయలతోటి కాలువ మరమ్మతులు సీసీ లైనింగ్ చేయబోతున్నాము. దాన్ని కూడా అతి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నాము. ఒక బోరంచెల కానీ ఒక బొగలంపల్లి కానీ ఆర్ఆర్బీ కింద సుమారు 160 కోట్లు. ఈ రకంగా ప్రతి కళాశాల ప్రతి పాఠశాలకు మరమ్మతులు కావాలి, హై స్కూళ్ల నిర్మాణం కావాలి. ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 56,000 కోట్ల రూపాయల అప్పు తీర్చింది. మీకు సంక్షేమాన్ని ఇస్తూనే 54,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది. 11,000 పోస్టులు డిఎస్సి ద్వారా, 17,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ లో, సుమారు 8,000 పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్ లో. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 4 లో 8,600 పోస్టులకు రిజల్ట్స్ ప్రకటన చేసింది. జాబ్ క్యాలెండర్ ని ఈరోజు అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవన్నీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. అబద్ధాలు, మోసము, దగా కాంగ్రెస్ పార్టీ నమ్మదు, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మదు, కాంగ్రెస్ నాయకత్వం నమ్మదు. ఆనాడు కాళేశ్వరం అని చెప్పి భూసేకరణ కార్యక్రమం మన ప్రాంతంలో కూడా ఊరు మునుపుకురైన సింగూరు ప్రాజెక్టులు. కానీ ఊరుకు ఊరు, బడికి బడి, ఇంటికి ఇల్లు, గుడికి గుడి, ప్రతి ఒక్కటి కొత్తగా ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆనాడు. ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 32,000 ఎకరాలు పాక్షికంగా సంపూర్ణంగా గ్రామాలు ముంపుకురైతే 2013 చట్టాన్ని అమలు చేయలేదు.
ఇష్టానుసారం చేస్తే ప్రజలు తిరగబడ్డారు. ఏ రకంగా తిరగబడ్డారు? శాంతియుతంగా తిరగబడ్డారు. నిరసనలు చేసిర్రు, పోలీసులు ఎదుర్కొన్నారు, కోర్టులని ఆశ్రయించారు. సుమారు 1600 మంది రైతులు తెలంగాణ ప్రాంతంలో కోర్టుని ఆశ్రయించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రతి కేసు గెలిచిండ్రు. ఇదే మల్లన్న సాగర్లో వరుసగా 963 రోజులు 66 రోజులు దీక్షలు చేసి ఆనాడు ఆ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తానంటే పోరాటం చేసి 12 లక్షల రూపాయల హక్కుని సాధించుకున్న చరిత్ర మల్లన్న సాగర్ రైతులది, కొండపోచమ్మ రైతులది. శాంతియుతంగా పోరాటాలు, న్యాయబద్ధంగా పోరాటాలు, హక్కు కోసం పోరాటాలు. ఆనాడు యంత్రాంగాన్ని గౌరవించింది రైతులు, అధికారులను గౌరవించింది. కానీ అధికారులు తప్పు చేస్తే కోర్టు ద్వారా శిక్ష వేసేటట్టు రైతులు పోరాటం చేసింది. ఆనాడు కలెక్టరే కానీ, ఆనాడు ఆడియోనే కానీ కోర్టు ద్వారా జరిమానా విధించే విధంగా రైతులు పోరాటం చేసి విజయం సాధించారు. కానీ ఈనాడు 10 మాసాలు 11 మాసాలు కాలేదు, ఒక కుట్రపూరిత రాజకీయాలు, ఒక కలెక్టర్ మీద దాడి. నిరసన తెలియజేసే హక్కు మీకున్నా ఈ కుట్రలు హింసని ఎప్పుడు కూడా సమాజం ఒప్పుకోలేదు, ఒప్పుకోదు. ఈరోజు కుట్రలు బహిర్గతమైనవి. ఏ వ్యక్తులకైతే భూమితో సంబంధం లేదో, భూసేకరణతో సంబంధం లేదో, భూమి కోల్పోతలేదో వాళ్ళు ఈరోజు అలజడికి పాల్పడ్డారు, హింసకు పాల్పడ్డారు. నిలబడి మనకు ఏమర్థమవుతున్నది? ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి. కానీ ఏ కుటుంబం అయితే భూమిని కోల్పోతున్నదో, ఏ కుటుంబం కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ రైతు కూడా నష్టం వాటిల్లకూడదు. ఆ పట్టుదలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. భూసేకరణ కొత్త కాదు, 2013 చట్టం తీసుకొచ్చిన గొప్ప చరిత్ర. 100 సంవత్సరాల తర్వాత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యూపీఏ సర్కార్ది. ప్రజాస్వామ్యం సంపూర్ణంగా నమ్మేది. రేపొద్దున రాష్ట్రమే కానీ, రాష్ట్రానికి సంక్షేమమే కానీ, ఉద్యోగాలే కానీ, ఇళ్లే కానీ, ప్లాట్లే కానీ, సంస్కరణలే కానీ, ఉద్యోగాలే కానీ, ప్రమాణాలతో కూడిన విద్యలే కానీ, వైద్యమే కానీ. ఈరోజు 16 నర్సింగ్ కాలేజీలు కొత్తగా మన రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు అలైడ్ కోర్సులు, మెడికల్ అలైడ్ కోర్సులు 28 కాలేజీలు వస్తున్నాయి. 8 మెడికల్ కాలేజీలు. ఇక్కడ పొంతలు లేని ప్రాంతంలో, పొంతలు లేకుండా కాలేజీలు కాలేజీల గురించి మాట్లాడితే ఈరోజు చిత్తశుద్ధితోటి 8 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇవాళ మీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే, తక్కువ చేసి అబద్ధాలు చెప్పి బ్రతికే అలవాటు కాంగ్రెస్ కు లేదు. కాంగ్రెస్ చేసేది చెప్పుకోదు. ఆ తర్వాత మనం గమనిస్తాము, గ్రహిస్తాము, ఆలోచన చేస్తాము, అర్థమవుతుంది. అరే కాంగ్రెస్ పార్టీ ఈ పనులు చేసిందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పనులు చేసిందని చెప్పి. ఇదే భూసేకరణలో మన జరిగిన సంఘటన ఢిల్లీ దాకా పోయింది. ఢిల్లీలో ఆశ్రయించడానికి ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో గుండాయిజం, దౌర్జన్యం ఎప్పుడు నడవదు. ప్రజాస్వామ్యంలో ఉండాలి, స్వేచ్ఛని గౌరవించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకాలి. 9 సంవత్సరాలు ఎదుర్కొన్నాము, ఉద్యమాలు చేసినాము, రైతుల బాధ్యతగా ఉన్నాము, యువతకు బాధ్యతగా ఉన్నాము, నిరుద్యోగులకు బాధ్యతగా ఉన్నాము. కానీ మాటిచ్చి ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాము. మన ప్రాంతీయ ప్రీతి మనకు ఉండాలి. ఏ రకమైన మళ్ళీ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూడండి, ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు చూడండి. ఇంకో 6 మాసాల సంవత్సరాలతో ఎన్ని మార్పులు వస్తాయో మీ అందరితో విజ్ఞప్తి ఒకటే, మీరు గమనించాలి, గ్రహించాలి. విద్యలే కానీ, వైద్యమే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, సంక్షేమమే కానీ కట్టుబడి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. దౌర్జన్యం కాదు, గుండాగిరి కాదు, అబద్ధాలు కాదు, మోసము కాదు.
ఇవన్నీ కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధులు. అది కాంగ్రెస్ కల్చర్ కాదు. మీ అందరితో కోరేది ఒకటే, మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, మన యువతని మనం కాపాడుకుందాం, మన పిల్లల్ని మనం కాపాడుకుందాము. ఈరోజు మహిళలు ఉన్నారు, ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, మెప్మా ఉన్నది. కానీ కేవలం సంగారెడ్డి జిల్లాకు వడ్డీ లేని రుణాలు రీతిలో 3 కోట్ల రూపాయలు గత 10 మాసాలు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఆనాడు పావులా వడ్డీ అనే పథకం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మళ్ళీ ఎవరు చేస్తున్నది? ఈ ప్రభుత్వం. కనుక మీ అందరూ ఒక్కసారి గమనించాలి. రేపు మన ప్రాంతానికి ఇల్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, సంపూర్ణంగా రుణమాఫీ కావాలి, రైతు బంధు కూడా ఖచ్చితంగా రైతు భరోసా రీతిలో ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆ కల్చర్ లేదు, ఆ సంస్కృతి లేదు. ఓట్లు దున్నుకొని దాటిపోయే కాదు, జవాబుదారీతనం ఉంది. ఇది నా జీవితంలో 33 సంవత్సరాల రాజకీయ జీవితం. ఓడినా గెలిచినా ఒక ప్రాంతం, ఒక పార్టీ. మాట ఇస్తే మాటలు ఒకటే సంస్కృతి మాది. ఆ ప్రాంతీయ ప్రీతి మాకున్నది. మా ప్రాంతమే కానీ తెలంగాణ ప్రీతి కానీ తెలంగాణలో అనేక మార్పులు తీసుకురావాలి, ఇంకా అనేక సంస్కరణలు తీసుకురావాలి. ఇంకా ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. కనుక మీ అందరి ఆశీస్సులు పార్టీలకు అతీతంగా యువతనే కానీ, నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఆ పిల్ల మనుషులే కానీ ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఈ గుండాయిజాన్ని, ఈ దౌర్జన్యాన్ని, ఈ అబద్ధాలని కాలరాద్దాము. మన తెలంగాణ ప్రాంతము అభివృద్ధి పథకంలో ముందుకు పోయే దిశగా మనందరం కలిసినట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ ఆశతో ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వంపై ఉండాలని చెప్పి మేము విశ్వసిస్తూ కోరుతూ విశ్రమిస్తుంటాము. ధన్యవాదాలు. ఉంటూ ప్రజల సంక్షేమంలోనే ఉన్నటువంటి గొప్ప నాయకుడు మీరు. మరి ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమాన్ని శాల్వతో మరి మంత్రి గారిని మెమెంటోతో సన్మాన కార్యక్రమంలో మరి మంత్రి గారు మనందరి నాయకుడు మరి వారి మాటల్లో ఒక్కొక్క మాటల్లో మరి ఎంత సత్యం దాగి ఉంది. మరి నారాయణగఢ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి సాల్వతో మెమెంటోతో సత్కరిస్తున్నారు. సాల్వతో మెమెంటోతో సత్కరిస్తున్నారు. ప్రజానాయకులు మరి వేదికపై ప్రజల ఆశీస్సులు మరి రామన్న ఆశీస్సులు విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ చిరునవ్వే వారి ప్రగతికి అభివృద్ధికి కారణం. ప్రజాప్రతినిధులకు అధికారులకు అద్భుతమైన కార్యక్రమం
మిగతా పెద్దలు కూడా కొద్దిగా ఈ డయాస్ ఖాళీ చేయాలి. ఎందుకంటే కళాకారులకు జారీ చేయాలి. పెద్దలు మంత్రి వర్గ వాళ్ళు ఫోటోలు చూస్తారు కాబట్టి, సన్మానం చేస్తారు కాబట్టి మీకు దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ ఖాళీ చేయాలి సార్. వెయిట్ ఎక్కువ మళ్ళీ ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి కలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి.